అందరికీ నమస్కారం. టాప్ ఎంపీ కనుమూత, తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని తెలుసుకుని మీ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక్సభ సభ్యుడు అజీజ్ షేక్ నూరుల్ ఇస్లాం కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కొద్దిసేపటి కిందటే తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నూరుల్ ఇస్లాం బహిర్షాట్ లోక్సభకు ప్రాతినిధ్యాన్ని వహిస్తుండేవారు. అయితే ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్కు పెట్టని కోటగా మార్చారు. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండే స్థానం ఇది. 2009 ఎన్నికల్లో బహిర్షాట్ నుంచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2014-19 తృణమూల్ అభ్యర్థులు ఇద్రీస్ అలీ, నుస్రత్ జహాన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో జంగీపూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2016లో హరోవా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2021 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో హర్వార్ నుంచి విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనను లోక్సభ ఎన్నికల బరిలో నిలిపారు. అయితే మమతా బెనర్జీ నూరుల్ ఇస్లాం మృతి పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.